ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వ హత్య అని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ కార్మికులు బలిదానాలకు పాల్పడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కార్మికులను బెదిరిస్తోందని మండిపడ్డారు బండి. ప్రతిరోజు 60 లక్షల మంది పేద ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమ్మె వల్ల. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేరే విషయంలో శ్రద్ధ ఉంటది, కానీ ఇంత పెద్ద సమ్మె జరుగుతున్నది అన్నటువంటి సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగంలో ఉన్నంతసేపు మాత్రం ఉద్యోగస్తులు, వాళ్ళ పదవీ విరమణ పొందినాక వాళ్ళ శాలరీ ఎంత అంటే ఆసరా పెన్షన్ కంటే తక్కువ వస్తుంది. ఆసరా పెన్షన్ కంటే వాళ్ళ పెన్షన్ తక్కువ వస్తుంది. అంత ఘోరమైన బతుకులు వాళ్ళ ఈ పరిస్థితి. ఆ డ్యూటీ చేసేటప్పుడు ఇంత నేను ఆర్టీసీ ఉద్యోగం చెప్పుకుంటారు తప్ప డ్యూటీ అయిపోయినాక వాళ్ళ బతుకులు చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళది. వాళ్ళకు బ్యాంకులు ఓన్లీ ఎవరు ఆర్టీసీ కార్మికులు అంటే వాళ్ళకి ఎవరు అప్పులు ఇయ్యరు. మందులకు వాటికి వీడి కనీసం ట్రీట్మెంట్ కోసము వైద్యం చేసుకుందామంటే రూపాయి జేబులో చిల్లి గవ ఉండదు. పెన్షన్ వచ్చాక అప్పులు తీర్చడానికి పైసలు పోతాయి. అంత దుర్భరమైనటువంటి జీవితం ఇవాళ ఆర్టీసీ కార్మికులు గడుపుతున్నారు. ఇవాళ గత ప్రభుత్వం ఇదే చేసింది. 52 రోజుల పాటు గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేస్తే 15-20 మంది కార్మికులు బలిదానం అయిపోయారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. న్యాయబద్దమైన డిమాండ్లను అరే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మన్నపాల మనకు వస్తుందని చెప్పి ఇవాళ సకల జన సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె మామూలు సమ్మె కాదు. వాళ్ళు చేసిన సమ్మెతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. 52 రోజుల పాటు సమ్మె చేస్తే గతంలో ప్రభుత్వం ఎస్పా ప్రయోగించింది. సమ్మె చేస్తే ఆ రోజే డిస్మిస్ చేస్తామని చెప్పన్నారు. పోలీస్ కేసులు పెట్టింది. అనేక మంది అనారోగ్యంతో చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం కనికరించలే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ బాబు ఆత్మహత్య తర్వాత భారతీయ జనతా పార్టీ చేసినటువంటి యుద్దము మీరందరూ చూశారు. కరీంనగర్ మీడియా మీరందరూ చూశారు. తెలంగాణ సమాజం చూపెట్టారు. జైలుకు పోయినా మేము ఆర్టీసీ కార్మికుల కోసం యుద్దం చేసి జైలుకు పోయిన నాతో పాటు మా కార్యకర్తలు నాకు జైలుకి వచ్చారు. ఆ రోజు